చాలామంది మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి చాలామంది సొంతలకు పరుగులు తీస్తుంటారు. పట్నం సగానికి పైగా ఖాళీ అవుతుంది. కాగా కొందరు మాత్రం పనులు వివిధ కారణాల వల్ల ఊరికి వెళ్ళకపోతారు. అలాంటి వారికి శిల్పారామంలో వేడుకలు ఊరట కలిగిస్తున్నాయి. ఇక శిల్పారామం సంక్రాంతి సందర్భంగా సందర్శకులతో కిటకిటలాడుతుంది. మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక పల్లెటూరి వాతావరణంలో సంక్రాంతి పండుగ వేడుకలు కొనసాగుతున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో పల్లెటూరి వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నామంటున్న సందర్శకులతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి సూర్యవర్ధన్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ శిల్పారామం లోపలికైతే వచ్చాము. మరి ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గంగిరెద్దుల నృత్యాలు జరుగుతున్నాయి. మరి ఎంతో అలనంగా వైభవంగా జరుగుతుంది. మరి సంక్రాంతి సంబరాలు అయితే మనం పల్లెలో ఎలా చూస్తామో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. మరి పల్లెను తలపించే ఉన్నాయి. మరి అక్కడ చూసుకున్నట్టయితే సోది చెప్పేటోళ్ళు, పోతరాజులు, మరి అలాగే హరిదాసుల వారు ఉన్నారు. మరి వాళ్ళ నృత్యాలు అలాగే ఎలా అయితే మనం పల్లెలో చూస్తామో అలాగే మనం పల్లెను తలపించేలా ఈ శిల్పారామం ఉంది. మరి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పల్లెలో ఎలా అయితే బజార్లు, పల్లెలో ఎలా అయితే మన అక్క చెల్లెలు ముగ్గులేస్తారో, మన అక్క చెల్లెలు ఇంట్లో ఎలా ఉంటారో, అలాంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. మరి ఇక్కడికి ఎంతో మంది సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వచ్చారు. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఇంకొన్ని విషయాలు ఎలా అనిపిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఈ హైటెక్ సిటీలోకి అయితే ఇలాగ ఎప్పుడు ఉండదు. ఇలా వచ్చిందాక చాలా బాగా అనిపిస్తుంది. పల్లె అందాలు ఇక్కడ కనబడుతుంటే మరి మీ పిల్లలు చూపెడుతుంటే మీ ఫీలింగ్? యూజువల్ గా అయితే ఊళ్ళలోకి తీసుకొని వెళ్ళి వీళ్ళకి ఇలాంటివన్నీ చూపించేవాళ్ళం. సో ఇప్పుడైతే అసలు లోకల్ సిటీలో ఉంటే అసలు సంక్రాంతి తెలియలేదు. యాక్చువల్గా హాలిడేస్ ఇచ్చారని శిల్పారామంలో న్యూస్ చూసి వచ్చాము. సో వాళ్ళకి గంగిరెద్దులు, ఈ బసవన్నలు, హరిదాసులు అట్లీస్ట్ ఇక్కడైనా కనిపిస్తున్నాయి. లేకపోతే టెక్స్ట్ బుక్ లో మాత్రమే తెలుస్తుంది, ఎప్పటికీ కనిపించవు. దిస్ ఇస్ సో హ్యాపీ. యాక్చువల్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మళ్ళీ సంక్రాంతి గురించి లైవ్ గా చూపిస్తున్నందుకు ఈ థ్యాంక్స్ టు శిల్పారామం. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయి? Of course, we are from Andhra Pradesh. సో మాది ఆంధ్ర. సో ఆంధ్రాలో బాగా చేస్తారు. ఇంతకుముందు హైదరాబాద్ లో కూడా బాగా చేసేవాళ్ళు. ఈ మధ్య తగ్గిపోయింది అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ అదే ఫీల్ వచ్చింది. సో పిల్లలు హాలిడేస్ లో మిస్ అవ్వకుండా ఇలాంటిది చేయటం వల్ల సంక్రాంతికి ఊళ్ళకి వెళ్ళకపోయినా వీ ఫీల్ వెరీ హ్యాపీ టు ఎంజాయ్ హియర్. ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ టైం ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. మేము బ్యాక్ కి వెళ్ళి మా చైల్డ్హుడ్ లో ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళము ఇక్కడికి వచ్చాక అలాగే అనిపిస్తుంది. వెరీ నైస్. పిల్లలకి అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కి బుక్స్ లో కాకుండా లైవ్ లో కనిపిస్తున్నాయి. సో నిజంగానే హరిదాసుని, బసవన్నల్ని చూసాక వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఈ సంక్రాంతి వాళ్ళకి చాలా స్పెషల్ అయింది. సంక్రాంతి శుభాకాంక్షలు. బేసిక్ గా ఈ శిల్పారామంలో ఇలాంటి ఒక యాక్టివిటీ చేయడం చాలా బెనిఫిట్ ఉంటుంది. అందరూ ఊర్లోకి వెళ్ళలేరండి. ఎంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టినా, పర్సనల్ ట్రాన్స్పోర్ట్ పెట్టినా వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలంటే చాలా హ్యూజ్ ట్రాఫిక్ అండ్ హ్యూజ్ టైం కన్సంప్షన్ ఉంది. సో అలా వెళ్ళలేని వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్ మిస్ అవ్వకుండా ఇక్కడ ఒక అరేంజ్మెంట్ చేయడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్. మనం కూడా మర్చిపోం మన రూట్స్, మన దూరంగా ఉన్న ఫీలింగ్ కలగదు. మరి మనం ఊరు వెళ్ళినా ఏముంటుంది, ఓకే గంగిరెద్దు వస్తుంది, ఇలా మ్యూజిక్స్ అని వేషాలు వేసుకుని వస్తారు కదా. మన పిల్లలు కూడా మన ట్రెడిషన్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవుతుంది. సో ఓవరాల్ వీఆర్ హ్యాపీ విత్ దిస్ మేనేజ్మెంట్ అండ్ యాక్టివిటీ దే ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? నాది బోర్న్ అండ్ బాటప్ శ్రీకాకుళం అండి. బట్ స్టేయింగ్ ఇన్ వైజాగ్ అండ్ హైదరాబాద్, 2 places. సంక్రాంతికి అందరు పండగలు చేసుకుంటారు. అమ్మాయిలేమో మంచిగా ముగ్గులు వేసుకుంటారు. అందరూ అబ్బాయిలు కూడా పతంగులు పైకి ఇసురుతూ ఉంటారు. మేము పుట్టిన ముందు కన్నా అన్ని ఎలా ఉంటాయో అన్ని చూస్తున్నవన్నీ ఇప్పుడు చూస్తుంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. పాతకాలంలో మొత్తం టైప్ ఆఫ్ న్యాచురల్ గా ఉండేది. మేము ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఎలా ఉందో చూడడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఎందుకు పుట్టలే మనం అప్పుడు. పుట్టలే. సంక్రాంతిలో అమ్మాయిలు మంచి డ్రెస్ వేసుకొని ముగ్గులు వేస్తారు. అబ్బాయిలు కైట్ ఇంకా ఏదో ఒకటి ఆడుకుంటారు. అయినా ఇల్లు విలేజ్ గట్ట చాలా బాగుంది. 90s లో ఉన్నట్టుంది. థ్యాంక్ యూ. దీనిలో అందరూ చాలా బాగుంది. ఎందుకంటే సంక్రాంతిలో అందరూ హ్యాపీగా ఉంటే ఎంజాయ్ చేస్తారు, బయటకు వెళ్తారు.
చాలా అందరు ఏం కాంటారు వేసుకుని కొత్త బట్టలు వేసుకుంటారు, ఆడుకుంటారు, కైట్లు ఎగరాస్ అన్నీ చేస్తారు. కానీ అందరు మన పేరెంట్స్కి ఏం కాదు, సంక్రాంతిలో ఏ ఫెస్టివల్ అయినా పిల్లలకి హ్యాపీగా ఉంటే అది ఒక్క చాలా. ఇయర్ వస్తాము, హ్యాపీ సంక్రాంతి. గంగిరెద్దు ఆటలు, హరిదాసులు అన్నీ ఉంటాయి. అచ్చం మా ఊర్లో ఉన్నట్టే ఉంటుంది. మేడం ఎలా అనిపిస్తుంది మేడం పల్లెటూరు వాతావరణం చూస్తే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. కొన్ని బిజీ స్కెడ్యూల్స్ వల్ల మేము మా విలేజెస్కి వెళ్ళలేకపోయాము. మొత్తం అన్ని విలేజెస్ని కలిపి మేము ఇక్కడ ఈ శిల్పారామంలో చాలా ఇయర్స్ అయింది వచ్చి, మళ్ళీ మేము చక్కగా కొత్తగా అన్నీ చూస్తున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విజిటర్స్లా లేరు, మా రిలేటివ్స్ లాగా అందరూ మళ్ళీ మా చుట్టాల ఇంటికి వచ్చినట్టుగా ఉంది. చాలా హ్యాపీ అండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. How would you feel? I feel very happy because I came to Shilparamam and I saw the village and I have seen Gangireddulu and Haridasulu. So now I am feeling very happy to see my relatives, like they all are my relatives. And ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి సంబరాలు? సో హ్యాపీగా ఉంది. అంటే శిల్పారామంలో ఎప్పుడు ఇలా జరగలేదు అండ్ చాలా మంది వచ్చారు. వెరైటీగా సేమ్ విలేజ్లో జరుపుకున్నట్టే ఉంది. మీకు అంటే మీ నాన్నమ్మ వాళ్ళు తాత వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా ఇట్లా హరిదాసుల కథలు ఇట్లుంటాయని? ఊరికి వెళ్ళినప్పుడు అంటే పడుకున్నప్పుడు చెప్పేవారు, అంటే హరిదాసుల గురించి, ఎత్తుల గురించి వస్తారని సంక్రాంతిలో. మరి లైవ్ లో చూస్తుంటే ఎట్లా? సో హ్యాపీ. మరి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎంతో మంది జనాలు వచ్చారు. మరి ఇక్కడ అన్ని చూస్తుంటే ఊర్లో మన పల్లెటూరులో ఎలా అయితే ఉంటాయో అలానే ఉన్నాయి. మన పల్లెటూరులో ఇల్లులు కానీ, వాళ్ళు చేసే పనుల వృత్తులు కానీ, కుల వృత్తులు కానీ చాలా అందంగా ఉన్నాయి. మరి ఇక్కడ పల్లెల్లో పండుగప్పుడు హరిదాసులు, మరి గంగిరెద్దుల వాళ్ళు ఇలా చాలా మంది వచ్చి మనల్ని అలరిస్తుంటారు. మరి ఇక్కడ కూడా చాలా అందంగా జరుగుతాయి. మనం చూసినట్టయితే ఇక్కడ చాలా ఇల్లులు మన పల్లెటూరులో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. మరి ఇక్కడ కుల వృత్తులు వాళ్ళు ఎంతమంది కుల వృత్తులు ఎలా చేసుకుంటారో అవి చూపెడుతున్నారు. మరి ఈ శిల్పారామంలో చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, మరి ఇప్పుడున్న జనరేషన్కి ఇవన్నీ తెలియదు. మరి ప్రస్తుతానికి ఈ జనరేషన్ చూపెట్టడానికి చాలా ఆనందంగా ఉందని వాళ్ళ పేరెంట్స్, మరి పిల్లలు కూడా మేము ఇవన్నీ చూడలేదు, మరి అప్పట్లో మీరు మా మమ్మీ వాళ్ళు చాలా ఆనందంగా ఎంజాయ్ చేసారు, ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయని వాళ్ళు కూడా కొత్తగా తెలుసుకుంటున్నాం. ఇవన్నీ మేము బుక్లో కానీ ఫోన్లో కానీ చూడడమే తప్ప ఎప్పుడు లైవ్లో చూడలేదు. మరి లైవ్లో చూస్తుంటే ఆనందంగా ఉందని కూడా చెప్తున్నాం. మరి శిల్పారామంలో ఎంతో మంది వస్తారు. మరి హరిదాసుల వాళ్ళు చెప్పేటి అన్ని చాలా ఆనందంగా ఉన్నాయని వాళ్ళు కొంత ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళ పిల్లలు జనరేషన్స్ చూపెట్టడం వల్ల వాళ్ళకి కూడా ఇవన్నీ తెలుస్తున్నాయి. పల్లె ముచ్చట్లు అన్నీ తెలుస్తున్నాయి. మన తెలుగు పండుగ సంక్రాంతి ఎలా ఉందో అలానే కనపడుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎంతో మంది సందర్శిస్తారు. మరి ఇక్కడ చూస్తుంటే కుల వృత్తులు కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి చాలా శిల్పారామంలో చాలా సందడిగా సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయి. మరి కెమెరామెన్ చారితో సూర్యవర్ధన్, ANN న్యూస్ తెలుగు.